ఐటీడీపీకి కార్యదర్శిగా పనిచేసినటువంటి మణిరత్నం అనే వ్యక్తి నూజివీడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ కృషికి గెలుపుకి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి పట్ల, అవాంఛనీయ సంఘటనల పట్ల, పరిస్థితుల పట్ల అతను రియాక్ట్ అయితే అతన్ని గుర్తు తెలియని వాహనం గుర్తడమే కాదు, రాడ్లతో కొట్టడమే కాదు, అతని పైనుంచి కారుని ఎక్కించి వెళ్ళిపోయింది. ప్రజలంతా రాగానే పారిపోయి వెళ్ళిపోయారు. ఇదే పరిస్థితి ఈవేళ నందిగామ కాన్స్టిట్యున్సీలో కూడా ఆ మణిరత్నం అనే అతను ఒక షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి. ఈవేళ ఇక్కడ నందిగామలో గత 2-3 దశాబ్దాలుగా ఎంతో క్రమశిక్షణతో, నిబద్ధతతో, కక్ష రాజకీయాలకి ఏమాత్రం తావు లేకుండా తన పార్టీకి మొక్కుబోని దీక్షతో ఎంతో శ్రమించినటువంటి తోటకూర సూర్యనారాయణ డివిఆర్ కాలనీకి చెందినటువంటి నాయకుడు. ఇతని గురించి అడిగితే ఎవరైనా చెప్తారు. ఆ వ్యక్తి ఈవేళ ఎమ్మెల్యే ఆఫీసు దగ్గర ఎమ్మెల్యే సమక్షంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికార దాహానికి, అవినీతికి ఎవరు అడ్డు వచ్చినా సరే, పాము కనుక తన పిల్లల్ని తానే తిన్నట్టు ఎవరు అడ్డం వచ్చినా సరే ఉపేక్షించేది లేదు. ఎవరినైనా మేము తొక్కి ముందుకెళ్ళిపోతాం అనే ధోరణిలోనే. ఇది ఇంతకుముందు కూడా గమనించాం మనం. విపరీతలపాడుకు సంబంధించిన ఒక మహిళ ఎంతో దైన్యంతో, ఎమ్మెల్యే మీద ఎంతో నమ్మకంతో తనకి కరువు పనిలో జరిగినటువంటి అవమానాన్ని తెలియజేస్తూ, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, నేను కరువు పనిని ఆపగలను, కానీ దానివల్ల 200 మంది ఇబ్బంది పెడతారు, మీ మీద నమ్మకంతో, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నన్ను మీరు బాగా చూస్తారనే నమ్మకంతో నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నానని ఆత్మహత్య చేసుకుని వీడియో పెట్టిన సంగతి మనకు తెలుసు. ఆవిడికి ఏం జరిగింది ఏంటి అనేది మనకన్నా తెలుగుదేశం వాళ్ళకి బాగా తెలుసు. అంటే అవినీతికి కానీ, అరాచలకు కానీ, రాజకీయ పరమైనటువంటి అధికార దాహానికి కానీ పార్టీ కార్యకర్తలు పార్టీకి వెన్నంటి ఉండి ఎంతవరకైనా పార్టీ గెలుపు కోసం కృషి చేసే వాళ్ళని కూడా ఏమాత్రం ఉపేక్షించట్లే. నిర్దాక్షిణ్యంగా వాళ్ళని ఆత్మహత్యలకు పురుగొలుపుతున్నారు, లేదంటే ఇలాగ కార్లు ఎక్కించి తొక్కిస్తున్నారు. చూశారు కదా, ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఐటీడీపీ కార్యదర్శి పైగా అతను, అలాగే ఇక్కడ ఒక బీసీ వర్గానికి చెందినటువంటి నిబద్ధత కలిగిన తోటకూర సూర్యనారాయణ. ఇతన్ని ఏ పార్టీని అడగండి, ఎంత మంచోడో చెప్తారు, ఎంత క్రమశిక్షణతో చేస్తాడో. అతన్ని కూడా ఆత్మహత్యకు పురుగొల్పారు. ఇవి పరిస్థితులు. పైగా వీళ్ళు ఏం చెప్తారో తెలుసా, గుండెపోటుతో మరణించి ప్రపంచమంతా ఎమర్జెన్సీలో, కరోనా ఎమర్జెన్సీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాస్కులు ఇవ్వని, ప్రభుత్వ వైద్యమే సరిగ్గా లేదని మాట్లాడిన వ్యక్తిని ప్రభుత్వం ఖచ్చితంగా సస్పెండ్ చేస్తుంది కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం. ఆ తర్వాత అతను సస్పెండ్ చేసిన తర్వాత అతన్ని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు కూడా, నన్ను తీసుకోమని కూడా రూల్స్ ప్రకారం చేశారు. కానీ ఇతను అదుపు తప్పి మతిస్థిమితం లేకుండా హైవే మీద తాగుతూ నానా యాగి చేసినటువంటి డాక్టర్ సుధాకర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంపేసిందని చెప్తారు వీళ్ళు. అంటే అతనికి హార్ట్ అటాక్కి కారణం మేమే, అతని మతిస్థిమితానికి లేకపోవడానికి కూడా కారణం మేమే. విచిత్రం ఏంటి తెలుసా, ఇతని తరపున ఏ ఒక్క డాక్టర్ మాట్లాడలేదు ఈ స్టేట్లో. ఒక ఎమర్జెన్సీ టైంలో ఒక డాక్టర్ ఏం చేయాలో అది చేయకుండా అదుపు తప్పి మాట్లాడడమే కాకుండా మతిస్థిమితం తప్పి మాట్లాడినటువంటి వ్యక్తిని మీద ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇస్తే సిబిఐ కూడా, కోర్టు కూడా సిబిఐ డైరెక్షన్స్ ఇచ్చింది. అప్పుడు సిబిఐ కూడా ఏం చెప్పింది, అతని మీద యాక్షన్ తీసుకోమని చెప్పింది. అతని మీద చేయి చేసుకున్నట్టు పోలీసులు అప్పటికే సస్పెండ్ చేశారు. ఇప్పుడు కూడా దాన్ని వాళ్ళు దళిత డాక్టర్ని అని చెప్తారు. మరి ఇవన్నీ ఏంటి అసలు? ప్రభుత్వానికి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఒక ఎమర్జెన్సీ పీరియడ్లో ప్రభుత్వం మీద, ప్రభుత్వ వైద్యం మీద నమ్మకం తీసుకురావాల్సిన వైద్యుడు చేసినప్పుడు సస్పెండ్ చేసిన సహజం. అతని మానసిక పరిస్థితి లేదు కాబట్టి అతనే తాగి, అతనే నానా యాగి చేసి కోవిడ్ ఉల్లంఘనల్ని మొత్తాన్ని నియమాలన్నింటినీ ఉల్లంఘించి
పోలీసులు అరెస్ట్ చేస్తే తప్ప అవ్వలేదు, అతన్ని హాస్పిటల్కి చేర్చి తర్వాత ఏం చేశారో అంతా తెలుసు. దాన్ని కూడా ఇప్పుడు ఉపయోగిస్తారు. వీటి మీద మీరు ఏం మాట్లాడతారు? ఒక దళిత ఐటీడీపీ కార్యదర్శి మీద దాడి చేసి కారు ఎక్కించారు. సంబంధించినటువంటి ఒక నాయకుడిని గత 3 దశాబ్దాలుగా పార్టీకి నిబద్ధతలతో చేసిన వ్యక్తిని ఆత్మహత్యకు పురుకొల్పారు. ఒకళ్ళు అసలు ఆత్మహత్య చేసుకుంటూ మా కుటుంబాన్ని కాపాడమన్నారు. దీనికి పార్టీ ఏం సమాధానం చెప్తుంది? అసలు తెలుగుదేశం పార్టీకి నందిగామలో ఈ అరాచక శక్తులు, ఈ అరాచక పాలన, ఈ అసమర్థ పాలన, ఈ అవినీతి పాలన తెలుసా లేదా? ఎందుకంటే ఇప్పటికే పత్రికలు ఘోషిస్తున్నాయి. ఈ మళ్ళా సాక్షి కాదు, ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలే జరుగుతున్న అవినీతి పట్ల ఎలుగెత్తి చాటుతున్నాయి. అసలు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? షాడో ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, అసమర్థురాలైన ఎమ్మెల్యే ఏం చేస్తుంది, లేకపోతే దీనికి కారణమైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు పార్టీకి తెలుసా? అసలు ఇది ఖచ్చితంగా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఆ పార్టీ తప్పకుండా. థ్యాంక్ యూ. ఎంత సులువుని అక్రమంగా ఈ కరువు పనికి తప్ప తెలుసుకోవాలి. సౌమ్యక్క, నువ్వు నందిగా ఎమ్మెల్యే, నువ్వంటే నాకు చాలా అభిమానం అక్క. నిజంగా అక్క, నాకు చంద్రన్న పార్టీ అంటే అంత పిచ్చోనక్క. నిన్న వాడు బియ్యం వచ్చాడంటే మీటింగ్కి నేను నా సంతకం చుట్టూ పెట్టుకుని నేను బ్యాన్ వేసుకుని నేను వచ్చాను. పార్టీ అంటే నాకు అంత అభిమానం అక్క. దీన్ని నువ్వు సీరియస్గా తీసుకోవాలి. వాడికి ఎంత పడాలంటే వాడు ఇంకొక ఆడదాన్ని, ఇంకొక ఆడదాన్ని అనాలంటే వాడి ఇంట్లో వాడి పిల్లం ఆడిది, వాడి కన్నా తల్లి ఆడిది. ఎప్పటికీ చెప్పుకుంటావే, పోవే, ఎవరివే నువ్వు అని అమర్యాదగా మాట్లాడు. నేను ఒక్క మాట కొన్నాను, నేను ఒక్క మాట కొన్నాను, పోరా నేను అట్లా అని కొన్నాను, అంత మాట అన్నాను. నేను నాకంత పరువు పోయింది. నాకు ఇంతవరకు నన్ను ఈ ఊర్లో అన్నోడు కాదు, నన్ను ఎక్కడ ఎవ్వరు ఒక్క మాట అన్నది. నేను స్కూల్లో టీచర్ చేశా, నేను ఒక కొట్టు పెట్టుకున్నాను, ఒక నెట్ సెంటర్ పెట్టుకున్నాను. కేవలం కరువు పని పోతే 300 రూపాయలు ఇంజనీరింగ్ చదువుతున్నాను. వాడికి డబ్బులు వస్తాయి, వాడికి నెల కొంచెం ఖర్చులకి ఇవ్వచ్చని ఒక ఉద్దేశంతో అలాంటి నన్ను పెట్టుకొని మాట్లాడినాడు. నేను ఇంకా బతకడం ఇష్టం లేదు, నేను చచ్చిపోతున్నాను. స్వామి అన్న, చంద్రన్న, జనసేన అన్న, పవన్ కళ్యాణ్ అన్న, అన్నను అంటే చాలా భయం తెలుసా జనానికి. ఎక్క కరువు పనులు ఎవరు చెప్పుకుంటారన్న. ఆ అవతలో ఉంది జనసేన, అవతలో ఉంది పవన్ కళ్యాణ్. ఎవరు తిన తగ్గేదలా తిట్టడు అని కరెక్ట్గా అయిపోయింది. కానీ కొంతమందికి పలుతుందన్న, కొంతమందికి ఎప్పుడేం చేస్తారు, ఎప్పుడేం పీగుతారు. ఇప్పుడు నేను పీడీ గారికి కంప్లైంట్ ఇవ్వచ్చన్నా, కానీ పీడీ గారికి కంప్లైంట్ ఇస్తే మా ఊళ్ళో కరువు పని నాశనం అయిపోయింది. నా వల్ల ఒక 200 మంది కుటుంబాలు ఇబ్బంది పడతాయి, 100 కుటుంబాలు ఇబ్బంది పడతాయి. అందుకని చెప్పి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోవాలి. కానీ నా కొడుకులు ఉంటారు చూసేవన్న, పొలుపు పార్టీ ఇచ్చిందన్న పొలుపుతో ఎప్పుడేం చేయలేడని చెప్పి పార్టీని అడ్డం పెట్టుకుని, అధికారులను అడ్డం పెట్టుకుని, ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకుని. కానీ మా ఎమ్మెల్యే అసలు ఎమ్మెల్యే సౌమ్య డేరింగ్ అంటే డాషింగ్ డేరింగ్. నిజంగా సౌమ్యకు రేట్స్ అక్క, నేను చెప్పైనా అక్క నేను చచ్చిపోతున్నా, కానీ అక్క నువ్వు మాత్రం వాడిని మాత్రం వదిలిపెట్టద్దు అక్క. నాకు 2 పిల్లలప్ప, నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, నా కూతురు శ్రీ చైతన్య నందిగామలో ఈ సంవత్సరం 10th వచ్చింది అక్క. నా 2 పిల్లల బాధ్యత మాత్రం నువ్వే తీసుకోవాలక్క. ఒక టీడీపీ కార్యకర్త పౌరుషానికి చచ్చిపోయిన పేరు నాకు ఉండాలి. ఒక టీడీపీ కార్యకర్త పౌరుషానికి చచ్చిపోయిన పేరు ఉండాలి. నా భర్త అన్యాయం పాత్ర, నా బిడ్డలు అన్యాయం పాత్ర, కానీ అక్క వాడు అన్న మాట నేను జీర్ణించుకోలేకపోతే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.